వారం దినాల సంధి ఒక్క మన దిక్కే కాదు, దేశమంతా లడ్డు లడాయి గట్టిగా నడిచింది. లీడర్ల ముచ్చట్లు, భక్తుల బాధ అన్నీ చూసినాం. ఆఖరికి 7 కొండల ఎంకన్న సన్నిధిలా శాంతి హోమం చేసి భక్తుల మనసుకు నెమ్మలమయ్యేటట్టు చేసిర్రు అయ్యగారులు. ఇక ఇప్పుడు మళ్ళోసారి అసొంటి తప్పు జరగకుండా గట్టిగా ఎగిరం చేసిర్రు. ఇక చూడుర్రి, కర్ణాటకకి వెళ్ళి స్వచ్ఛమైన నెయ్యి ట్యాంకర్లు వచ్చినాయట. ఆగ చూడర్రి, కర్ణాటక రాష్ట్రంకి వెళ్ళి అచ్చమైన స్వచ్ఛమైన నెయ్యి ట్యాంకర్లు 7 కొండల ఎంకన్న సన్నిధికి వచ్చినాయి. ఇక కర్ణాటక రాష్ట్రంకి వెళ్ళి ఎంకన్న సన్నిధికి చేరేదాకా నడుమ ట్యాంకర్లను ఎవ్వరు తెరవరాకుండా దానికి డిజిటల్ సీల్ వేసిండ్రాట. ఎక్కడ చిన్న కల్తీ కూడా జరగకుండా దేవుని సన్నిధికి నెయ్యి తోలిచ్చిండ్రాట. అంతేకాదు, టీటీడీ ఆఫీసర్లు ఓటీపీ చెప్తేనే నెయ్యి ట్యాంకర్ తలుపు తెరుచుకుంటదట. గంత పకడ్బందీ పెట్టిండ్రాట. లడ్డూలు గాని అన్నప్రసాదం గాని ఇక మీద మస్తు జాగ్రత్తలు తీసుకొని తయారు చేస్తారట. భక్తులంతా మెచ్చుకునేటట్టు నడుస్తారట. మంచి ముచ్చట్నే. ఇక ఇదిట్లుంటే ఇంకో దిక్కు నెయ్యి కల్తీ మీద అందరూ ప్యాను పార్టీల మీదనే దుబ్బెత్తి పోస్తున్నారు. కాబట్టి మాజీ సీఎం జగనాల్ సార్ కూడా ఓ దేవుని కార్యం ముంగటేసుకున్నాడు. సర్కారోళ్ళు వటివటిగా బట్టగాల్సి మీదేస్తున్నారని, దేవునితో రాజకీయం చేస్తున్నారని ఇంటర్నెట్ లో రాసుకొచ్చిండు. అంతేకాదు, 28వ తారీఖు నాడు రాష్ట్రంలో ఉన్న అన్ని దేవుని గుళ్ళల్లో ప్యాను పార్టీలు పూజలు చేయాలి అని కోరిండు. తాను కూడా 7 కొండల ఎంకన్న సన్నిధికి పోతాడట. అలిపిరికేంచి తిరుమలకు పోయి స్వామిని దర్శనం చేసుకుంటాడట. అటు ఇన్నొద్దులు ఎక్కడున్నాడో ఏమో గాని మాజీ మంత్రి కొడాలి నాని మైకుల ముంగటికి వచ్చిండు. పొరక ఆడిపోసుకున్నాడు. వాటిల్లో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండగా 17వ తారీఖున వచ్చినటువంటి ఒక ట్యాంకర్లో వాళ్ళకి కావాల్సినటువంటి మెజర్మెంట్స్లో లేదు నెయ్యి, కాబట్టి మేము దీన్ని రిజెక్ట్ చేస్తున్నాం అని చెప్పి దాన్ని వెనక పంపడం జరిగింది. ఆ నెయ్యిని వాడల. గతంలో కూడా రిజెక్ట్ చేసి 18 సార్లు పంపించే ఎటువంటి నెయ్యిలు వస్తాయి. ఎప్పుడూ కూడా క్వాలిటీ లేనటువంటి నెయ్యి కానీ నూనె కానీ ఎటువంటి ఆహార పదార్థాలు తిరుమల తిరుపతి దేవస్థానంలో వాడినటువంటి పరిస్థితి లేదు. వండేశారు, స్వామికి పెట్టేశారు అని చెప్పి ఒక దేవుణ్ణి అడ్డం పెట్టుకున్న రాజకీయాలు చేయడానికి దిగజారిపోయినటువంటి వ్యక్తుల్ని ఏమనాలి? వాళ్ళు కాకపోతే వీళ్ళు, వీళ్ళు కాకపోతే వాళ్ళు నెయ్యి కల్తీ మీద లొల్లి పెడతాను. సైకిల్ పార్టీ వాళ్ళు, గిలాస పార్టీ వాళ్ళే అనుకుంటే ఇప్పుడు ప్యాన్ పార్టీ వాళ్ళు కూడా పూజలకు తయారైనరు. మరి ఇక ఎంత దాకా పోతుందో ఏమో కిరికిరి అనుకుంటారు ఇప్పుడు అందరూ.